హలో ఎవరివన్. ఈరోజు ఇండిపెండెన్స్ డే కదా అని బూర్లు వేసా. అది కూడా పచ్చెనపప్పు పప్పు బూరలు. అదేమో చీదేసింది. పొయ్యి అంతా చెండాలం, మన బూర్లు పోవటం. ఇదేమో చీదీసింది. ఏమంటారు, ఆ తోపు ఉంటుంది కదా, అది చీదీసింది. ఈ బూర్లు వాటం ఎలా వచ్చింది. ఈ ఆయిల్ క్లీన్ చేద్దాము అని అందరూ చెప్తారు కదా, ఇది కార్న్ఫ్లోర్తో క్లీన్ చేయాలి అని. కార్న్ఫ్లోర్ ఉంది, దీన్ని ఎలా క్లీన్ చేయాలో చూద్దాం. ఇదో కార్న్ఫ్లోర్ ఉంది కదా, ఈ కార్న్ఫ్లోర్ని స్పూన్తో తీసుకుంటున్నాను. ఒక 2 స్పూన్స్ కొంచెం వాటర్లో బాగా మిక్స్ చేస్తున్నాను. మిక్స్ అవ్వదు, పర్వాలేదు. వాటర్లో బాగా ఇలా మిక్స్ చేశాను. వేసి చూద్దాం, ఎందుకంటే ఎప్పుడు ఆయిల్ వేస్ట్ అవుతుంది, అందుకోసమని ఒకసారి ట్రై చేద్దాం అనేసి. బాగా వస్తే మీరు చేయండి, బాగా రాకపోతే ఏం చేద్దామో తర్వాత ఆలోచిద్దాం. ఓకే, నూనె అయితే బాగా వేడి చేయాలంట. పొయ్యి వెలిగించాను, చూడండి ఎంత మడ్డ కాదు ఇది, నేను చేసిన ఊరిలో తోపు ఉంటుంది కదా, అది పూర్ణం తోపు కాదు. నూనె అయితే వెచ్చబెడుతున్నాను బాగా. కార్న్ఫ్లోర్ కూడా రెడీ చేసి పెట్టుకున్నా. ఈ కార్న్ఫ్లోర్ అనేది భలే బెస్ట్ మెటీరియల్. ఎలాగా అంటే, ఇది ఏదో అంటారు చూడండి, గట్టిగా ఉంటుంది, మెత్తగానే ఉంటుంది. స్మూత్గా పెడితే లోపలికి వెళ్తుంది. అదే గట్టిగా పుష్ చేస్తే మనకంతా గట్టిగా తగులుద్ది. కార్న్ఫ్లోర్ వెరీ బెస్ట్ మెటీరియల్ కార్న్ఫ్లోర్ అనేది. ఇగో నూనె అయితే బాగా మరుగుతుంది, సిమ్లో పెట్టి వేస్తున్నాను కార్న్ఫ్లోర్. పడిపోయిందంతా వేసాను, మరి ఇది ఎలా వస్తుందో చూద్దాం. ఈ డస్ట్ అంతా తీసుకుంటుందో లేదో. మగ్గుతుంది, ఇది ఒక అట్టులాగా వచ్చింది. దీనికి అంటుకుందో లేదో డస్ట్. నూనె అయితే పొంగులు కింద వచ్చేస్తుంది. పిండి వల్ల అలా అంటుకుంటుందేమో, డస్ట్ అంతా పిండికి బాగా అంటుకుపోద్ది కదా, డస్ట్ పార్టికల్స్. నాకైతే నూనె అంత క్లియర్గా అయినట్టేం అనిపించట్లేదు ప్రస్తుతానికి. ఇన్కేస్ దీని తర్వాత ఏమన్నా నూనె బాగా అవుద్దేమో చూద్దాం. కొంచెం క్లియర్ అవుద్దేమో నూనె. మురగలు అవి తగ్గిన తర్వాత స్టవ్ అయితే ఆఫ్ చేసేస్తున్నాను. మోస్ట్లీ ఇదైతే పట్టుకుంది, ఎందుకంటే ఏదైనా పట్టుకుంటుంది కదా కొంచెం పిండి, ఆ టైప్లో పట్టుకుంది. అని చెప్పి మొత్తం పోయింది అనేది చెప్పలేను, ఎందుకంటే కొంచెం తగ్గాలి. తగ్గి చూసేద్దాం, నేనేమాట చెప్పలేను. ఇంకా మళ్ళీ యూజ్ చేసుకోవచ్చు, తెల్లగా అవుతుంది అనేది అయితే కాదు. అంటే మొగలం చూద్దాం. ఇంకా ముందుగా మొత్తం తీసి చల్లారేక చూస్తుంటే మొగలేనట్టే ఉంది. తర్వాత తేలింది ఏంటంటే, మనకు బూరెలు వేయడం రాదు. అంటే ఈ బూరెలు వేయడం రాదు, మామూలుగా అయితే బూరెలు వచ్చు, బాగానే వేస్తాం. అదో అంటుకోవాలి, లేదా ఇది సరిపోలేనట్టుందో పిండి. సో మళ్ళీ ఇంకోసారి ట్రై చేస్తాను. కొంచెం వచ్చింది, ఇంకా కొంచెం మడ్డ అయితే ఉంది లోపల. ఈ మడ్డ అయితే అలాగే ఉంది, ఇది కొన్ని. ఇంకా పోలేదు కదా, అంటే మళ్ళీ కొంచెం కార్న్ఫ్లోర్ కలిపాను, చేస్తాను. ఇప్పుడు వేస్తాను, ఎలా ఉంటుందో చూద్దాం. మళ్ళీ సెకండ్ టైం
సెకండ్ టైం కూడా వేస్తున్నాను ఈసారి ఎలా, ఎందుకంటే ఇలా కొంచెం క్వాంటిటీ తక్కువ తీసుకున్నాను నేను, అందుకని మొత్తం కూడా ఈసారి మళ్ళీ వేసాను. ఈసారి అన్న పట్టుకోవాలంటే చూద్దాం. కొంచెం పోతున్నట్టే ఉంది, అంటే ఇది పిండికి అంటుకుంటుంది కదా. మొత్తం కింద పట్టింది. ఆల్రెడీ నేను ముద్ద తీసాను కదా, ఇది ఫస్ట్, ఇది సెకండ్ వన్, రెండోసారి పనిలేని మంగళోడు అంట. సారీ, సెకండ్ టైం కూడా వేస్తున్నాను ఈసారి ఎలా, ఎందుకంటే ఇలా కొంచెం క్వాంటిటీ తక్కువ తీసుకున్నాను నేను, అందుకని మొత్తం కూడా ఈసారి మళ్ళీ వేసాను. ఈసారి అన్న పట్టుకోవాలంటే చూద్దాం. కొంచెం పోతున్నట్టే ఉంది, అంటే ఇది పిండికి అంటుకుంటుంది కదా. మొత్తం కింద పట్టింది. శీతోష్ణం తోటకోలు పుట్టింటికలు గొడవ పెట్టుకుందని నాకు ఇంట్లో బోల్డ్ పని ఉంది, కలర్ లేస్తున్నాం ఇంటికి. అయినా సరే ఏదో పెద్ద పీకేదానిలాగా బూర్లు పని పెట్టుకున్నా, నూనెంతా పొడిస్తాడు. ఆ బూర్లు అలాగున్నా మా ఊరు తింటున్నాడు పెద్దడు, అడిగి ఇష్టం బూర్లు అంటే. పర్వాలా, అప్పుడప్పుడు తప్పులు చేయడం సహజం, నెక్స్ట్ టైం ఇంకా బాగుంటాయి. ఓకేనా. దీంతో అయితే నూనె అయితే కొంచెం పోయినట్టే, ఐ మీన్ నూనెలో డస్ట్ అయితే కొంచెం పోయినట్టనే అనుకుంటున్నాను. ఈ బుడగలు స్టవ్ ఆపేసాను, ఈ బుడగలు అయిపోతే నూనె పరిస్థితి ఏంటో మనకు తెలుస్తుంది. ఇంకా ఉంది, ఈ పిండికే చాలా మట్టుకు అంటుకుపోయి వచ్చేస్తుంది డస్ట్ అంతా. నేనే సగం మట్టుకు తీసాను, మ్యాక్సిమం వచ్చింది. నూనె అయితే కొంచెం క్లియర్గానే ఉంది, పర్వాలా, ఉపయోగపడే టిప్పే ఇది. నీకు ఎప్పుడన్నా ఆయిల్ ఇలాగా చీదీసినా కానీ ఆయిల్ బ్యాడ్గా ఉన్నా ఇది వేయచ్చు. అంటే ఇది క్వాంటిటీ బట్టి ఎక్కువ వేసుకోవాలి, డస్ట్ బట్టి ఈ పిండి క్వాంటిటీ అనేది ఎక్కువ వేయాలి. నాకు ఇప్పుడు అర్థమైంది. ఓకే, అదిగో క్లియర్గా అయిందండి. ట్రై చేయండి ఎవరికన్నా, పర్వాలా, వర్తబుల్లే. అక్కడక్కడ చిన్న చిన్నగా ఉంటాం సహజం. ఓకేనా, మీరు ట్రై చేయండి. అండ్ ఎవరైతే ట్రై చేశారో వాళ్ళు నాకు కామెంట్ చేయండి. ఇంకా బెస్ట్ ఆప్షన్ అన్నా ఉంటే అది కూడా కామెంట్ చేయండి, ఇంకా బెస్ట్గా చేయొచ్చు అనేది. ఓకేనా, థ్యాంక్ యూ.